నమస్తే. రేపటి రోజు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బీసీలంతా, తెలంగాణ రాష్ట్రం అంతా ఏం జరగబోతున్నది. హైకోర్టు జడ్జిమెంట్ రేపే ఉన్నది. సో ఈ 42% రిజర్వేషన్ అమలు అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు చర్చ. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో అందరూ బీసీ మేధావులంతా పాల్గొన్నారు. రేపు ఒకవేళ జడ్జిమెంట్ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి అన్న దాని మీద ఒక కార్యాచరణ రూపొందించారు. మాట్లాడదాం మాజీ మంత్రి గారితో. నమస్తే శ్రీనివాస్ గౌడ్ గారు. సో దేనికోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం, ఏం చేయాలనుకుంటున్నారు? ఒకవేళ వ్యతిరేకంగా వస్తే, అనుకూలంగా వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలి గవర్నమెంట్ అని మీరు డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్ గా వాళ్ళు తీర్మానం చేసింది విద్యా ఉద్యోగాలు రాజకీయ 3 రిజర్వేషన్ల పైన ఇచ్చారు. కానీ విద్యా ఉద్యోగాలు పక్క పడేసారు. కేవలం కామారెడ్డి డిక్లరేషన్ అంటే ఓన్లీ స్థానిక సంస్థలు అని చెప్పి చెప్పుకుంటూ పోయిండ్రు. మరి 2 తీర్మానాలు చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిండ్రు. 9th షెడ్యూల్ చేరుస్తామన్నారు, రివర్స్ వచ్చిండ్రు, ప్రొవోక్ చేసిండ్రు, మళ్ళీ ఆర్డినెన్స్ అన్నారు, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ గవర్నర్ దగ్గర ఉంది, సంతకం కూడా కాలేదు, చట్టమే కాలేదు కంప్లీట్ గా. కానీ ఇలా రిజర్వేషన్ ఎలక్షన్ ప్రొసీజర్ వెళ్ళిపోయినారు. గ్రామాలలో 47% ఏ ఊర్లో అనేది బయటపడ్డాయి. ఆ గ్రామాల్లో నిలబడేటువంటి వాళ్ళందరూ కూడా, ఈ వర్గాల వాళ్ళు ఎలక్షన్లు అందరూ పోటీ పడ్డారు. 10 మంది నిర్ణయాలు తీసుకుంటే 10 మంది అక్కడ అప్పులు తీసుకొచ్చి ఎలక్షన్ సిద్ధమయ్యారు. భూములు అమ్ముకున్నారు కొంతమంది, అడ్వాన్స్ తీసుకున్నారు కొంతమంది. ఇలా వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ వల్ల ఇది నిలబడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ వాయిదా ఇచ్చి ఎలక్షన్ పెట్టిన తర్వాత, గెలిచిన తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అనుకో మొత్తం పోతుంది. లేదు స్టే ఇచ్చింది అనుకో ఎలక్షన్ పెడతారు మళ్ళీ పాత పద్ధతిలా. ఎందుకంటే పాత పద్ధతి కూడా రెడీ చేసి పెట్టుకున్నారు, A-B 2. అంటే వీళ్ళు పచ్చి మోసం చేస్తున్నారు కనుక ఈ ప్రభుత్వాన్ని గతంలో 9th డిసెంబర్ ప్రకటన వచ్చి వెనుకపోతే ఎట్లయితే మళ్ళీ కొట్లాడి తెచ్చుకుందో, ఇది కూడా ఒక బీసీలో ఒక ఆయుధంగా మలుచుకొని ఈ రిజర్వేషన్ చట్టసభల వరకు రిజర్వేషన్ తెచ్చుకోవడానికి అందరిని ఐక్యం చేసి విద్యా ఉద్యోగాలలో అన్ని కులవృత్తులలో ఏది ప్రామిస్ చేసిండో కామారెడ్డి డిక్లరేషన్ లో అవన్నీ వాళ్ళ సాధ్యమయ్యేటట్టు చాలా ఉన్నాయి. ఇలా పార్లమెంట్ లో అసెంబ్లీ అవసరం లేదు, ఒక జియో ద్వారా ఇచ్చేటివి చాలా ఉన్నాయి. కానీ అవన్నీ పక్కకు పడేసి ప్రజలను తప్పుదో పట్టిస్తారు కనుక వీళ్ళకి ఇంకా తెలియలేదు, చదువుకోలేదు, వీళ్ళని ఏదైతే చేయొచ్చు అనుకుంటున్నారు అది సాధ్యపడదనేది నిరూపించాలని ఒక మహోద్యమాన్ని తయారు చేయాలని చెప్పని మేము అందరం మేధావులము, రిటైర్డ్ జడ్జిలు వాళ్ళందరూ కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మీరు ఒక పార్టీలో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీలో. సో ఒక పార్టీ లీడర్ గా ఇక్కడ వచ్చారా, లేదు ఇది ఓన్లీ ప్యూర్ బీసీ సమావేశంగా నిర్వహించారా? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నది ఏ కోణంలో మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నది పార్టీ విధానం కూడా. మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా, ఏ బీసీల గురించి మాట్లాడినా మా పార్టీ స్టాండ్ కూడా 9th షెడ్యూల్ చేర్చాలా ఖచ్చితంగా అని చెప్పి, 9th షెడ్యూల్ చేర్చి ఇవ్వాలని చెప్పి మా పార్టీ చెప్పడం జరిగింది. విద్యా ఉద్యోగాల్లో ఇవ్వడం జరిగింది. మీరు ఇవ్వలేదు అనొచ్చు, మేము ఇస్తామని మేము చెప్పలే. వాళ్ళు ఇస్తామని చెప్పి ఎలక్షన్ లో నిలబడి ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చారు కనుక మీరు ఇస్తామన్నది ఇవ్వండి. ఎంబీసీ మంత్రిత్వ శాఖ మీ చేతిలోనే ఉంది, ఇవ్వండి. మిగతా మంత్రి పదవులు ఇవ్వండి, కార్పొరేషన్లలో ఇవ్వండి, ప్రతి పదవులలో 47% ఇస్తామన్నారు కదా, ఇవ్వండి అని చెప్పే స్టాండ్ మా పార్టీ స్టాండ్ కూడా ఉంది. నా వ్యక్తిగతంగా కూడా నాకుంది. మేము చేయాల్సిన ప్రాసెస్ అంతా చేస్తున్నామని గవర్నమెంట్ చెప్తున్నది. 9th షెడ్యూల్లో పెట్టడానికి అసెంబ్లీ ఆమోదించింది, గవర్నర్ పంపితే గవర్నర్ రాష్ట్రపతికి పంపిండి, అక్కడ పెండింగ్ ఉన్నది. మేము ఆల్రెడీ ఒక ధర్నా చేసినాం వాళ్ళ మీద ఒత్తిడి తేవడానికి. సో రాష్ట్రంలో ఇది అమలు చేయడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం, గవర్నర్ సంతకం పెట్టలే. దాని తర్వాత బిల్లు తెచ్చినాం, అది కూడా పెండింగ్ లో ఉంది. అయినా సరే మేము జీవో తెచ్చినాం. సో ఆ జీవో ప్రకారం ఇస్తున్నాం. కోర్టుకు వెళ్ళారు కొంతమంది. సో ఆ ప్రాసెస్ నడుస్తున్నది. సో మా డైరెక్షన్ లో ఎక్కడ తేడా ఉందన్నది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీదంతా ముచ్చట కామారెడ్డి డిక్లరేషన్ లా చెప్పలే, గిట్లా చేస్తా, గట్లా చేస్తా, ఇట్లా చేస్తా మేము అడగలే. అసలు నేను రిజర్వేషన్ అడగలే. మేము పోరాటం చేద్దాం, మొత్తం రాజ్యాధికార దిశగా చేద్దామని అనుకున్నాం అందరు కూడా. కానీ నువ్వు ఇస్తా అన్నావు, ఇస్తా అన్నది ఇయ్యాలా, ఇచ్చే ఎలక్షన్లో పోతా అన్నావు, 6 నెలల్లో పోతా అన్నావు, పోలే. మేము అడిగినామా గవర్నర్కి పంపమని? 47% ఇస్తా అన్నావు, 47% ఎట్లా ఇస్తా అన్నావు? చట్టబద్ధంగా ఇస్తాన్నావు, చట్టబద్ధంగా ఇస్తాను బరాబర్ చెప్పినావు. మరి ఏ అంశంతోన మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించారు గవర్నర్ ద్వారా? ముందే జియో ఇచ్చేది 6 నెలల్లో. మీరు గెలిచిన 5-6 నెలల్లో జియో ఇచ్చింటే అప్పుడు మీరు మాట్లాడాలా? మీరు అటు పంపి రకరకాలుగా పిచ్చి పనులు చేసి ఇలా జియో ఇచ్చి మేము చాలా ప్రొసీజర్ ప్రకారం ఉన్నాం, చాలా న్యాయబద్ధంగా ఉన్నాం అంటే ఎవడు నమ్ముతాడు చెప్పు? ఇవాళ రేపు ఎవరు చదువుకోలేదా? మేమంతా మా వర్గాలు మేము చదువుకోలేదా? లాదేదా? చట్టం తెలదా? ఎట్లా నమ్ముతారు? సరే, ఒకవేళ దీని గురించి ఇంత చక్కగా చెప్తున్నావు, అది ప్రయత్నం చేస్తున్నా అని, ఇంత చక్కగా మీరు చెప్తున్నప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి 2 తీర్మానాలు చేసిండ్రు విద్యా ఉద్యోగాలలో. ఎంసెట్ అయింది మొన్న, ఎందుకు ఎంబీబీఎస్ డాక్టర్లను ఇవ్వలేదు? ఎందుకు ఇంజనీరింగ్ సీట్లు రాలేదు?
రిక్రూట్మెంట్ అవుతుంది, ఎందుకు అవి ఇవ్వట్లేదు? నీ చేతిలో ఉన్నటువంటివి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి కదా. ముదిరాజులను బీసీఏ గ్రూప్ లో వేస్తానన్నావు, దాని ప్రయత్నం ఏంది? 3 లక్షల రూపాయల గొర్రెలకు డబ్బులు ఇస్తాన్నావు, దాని ప్రయత్నం ఏంది? చిన్న కులాల వాళ్లకు నాయకత్వం లేదు, వాళ్ళకి ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాన్నావు, అదేమైంది? నిన్ను ఎవడన్నా అడుగుతాడా? సో ఇప్పుడు ఇవన్నీ మీరు అడుగుతున్నప్పుడు మీరు అంటున్నారు మేము చెప్పలేదు కాబట్టి మేము చేయలేదు, మీరు చెప్పారు కాబట్టి మీరు చేశారు. సో మీరు ఏమి చేయలేదు కాబట్టి మీకు అడిగే అర్హత ఎక్కడిది అని మీ పార్టీ వాళ్ళు అట్లాగా మేము ఏం చేయకపోతే కాదు కదా, మేము చేసినాం. మండలానికి ఒక గురుకులాన్ని ఏర్పాటు చేసినాం మా వర్గాలు చదువుకోవడానికి, మా వర్గాలు కుల వృత్తులు బాగుపడడానికి ప్రతి కులానికి సాయం చేసినాం, ఆత్మగౌరవ భవనాలు ఇచ్చినాం, విదేశ విద్యలు చదువుకుంటుంటే కొన్ని వేల మందిని విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కలిగించినాం, మార్కెట్ యార్డ్లలో రిజర్వేషన్ ఇచ్చినాం, ఎంబీసీలకు బర్సరా సారాయ్ కావచ్చు, చాలా మందికి శ్రవణ్ కుమార్ గారు కావచ్చు వాళ్లకు ఎమ్మెల్సీలుగా ఇచ్చినాం. 2 ఎంపీ పదవులు వస్తే రాజ్యసభ 2 ఎంపీ పదవులు కూడా బీసీలకే ఇచ్చినాం. బీసీలకు కావాల్సినటువంటి ఎన్నో ఆర్థికంగా అభివృద్ధి చేసినాం. బీసీలకు గౌడ్లకు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇచ్చినాం, వైన్ షాప్ లో రిజర్వేషన్ ఇచ్చినాం, చాలా మంది చేసినాం. ఇంకా మీరు అనుకున్నంత చేయకపోవచ్చు, మీరు చెప్పినట్లు మీరు అయితే వాగ్దానాలు ఇచ్చిన కామారెడ్డిలా అన్ని చేయకపోవచ్చు, కానీ 3 ఊటలు అన్నం పెట్టి తిని బతికేటట్టు మేము చేసినాం. మీరు అన్నారు మేము ఇది ఇంత చేస్తుంటే ఈ వర్గాల వాళ్ళకు నువ్వు ఇంకా గొప్ప చెప్పినావు, ఎత్తుకొని నిలబెడతా, మూతి గడుతా, అది గడుతా, ఇది గడుతా, బిర్యానీ పెడతా రోజా అన్నావు. నేను నమ్ముకొని వచ్చిండ్రు, నువ్వు బిర్యానీ లేదు, పప్పనం లేదు, మీరు పప్పని అన్నం కూడా లేదు. ఒకవేళ మేము పార్టీ పరంగా ఇస్తామంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీరు కూడా అదే తరహా మేము పార్టీ పరంగా ఇస్తామనే కోణంలో మీరు మాట్లాడతారా మీ పార్టీ? ఇలా కోర్టుకి వాడు పోతే వాళ్ళ సంగతి చూస్తామని మళ్ళీ వాళ్ళ ఎమ్మడి తిరిగినా వాళ్ళ వెనకాల తిరిగినోడు ముందర తిరిగినోడే వైరి. వాళ్ళకి ఏం చేసి ఏమైనా వీకినరా? వాళ్ళు ఏమైనా అడిగినరా? పోవద్దని చెప్పి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? అట్లెట్లా పోతావు భయ అని చెప్పి వాళ్ళ సంఘం నుంచి చెప్పిపించిండ్రా? ప్రతి సంఘంలో ఈయన పోయేటోడే కదా, ప్రతి సంఘంలో నాయకత్వం వహించిందే కదా, ఈయన గెలవడానికి కారణం కూడా ఆ సంఘాలే కదా. మరి ఇప్పుడు మీరు పోవద్దు, ఎమ్మెల్యేలో మనమే ఉన్నాం, ఎంపీలో మనమే ఉన్నాం, ముఖ్యమంత్రి మనమే ఉన్నాం, ఇది కూడా వాళ్ళే ఉంటే పెద్ద ఉద్యమం వస్తారా, విప్లవం వస్తుంది, లాస్ట్కు ఉన్న ఎమ్మెల్యే సీట్లు పోతాయి, ఎంపీ సీట్లు పోతాయి, ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది. మనది వాళ్ళ చైతన్యం వచ్చిందంటే ఇది చిన్న పోస్టులలో వాళ్ళకి ఇస్తే మనకు అసమానతలు ఉండవురా అని చెప్పి చెప్పుకోవాలి కదా. ఆ వీడియో బిక్తాడు పో అని చెప్పినట్ల మీరు ఒక మాట మాట్లాడకపోతే, విధరాజు ఏమని అడగకపోతే, బహిరంగ స్టేట్మెంట్ ఇవ్వకపోతే, అటు పంపిస్తుంది, ఇటు కేసులు వేస్తుంది, ఇట్లా కొట్లాడుతున్నట్లే చేస్తుంది. ఎవరికి అర్థం కదా అంత పిచ్చోళ్ళ. ఇలా ఊర్లలో కొట్లాడడం స్టార్ట్ అయినాయి. ఇలా మంచిగా ఉన్నారు, మంచిగా అన్నదమ్ము లేకుండా ఏ కులం లేకుండా ఇలా 42% ఇస్తే వాడు తయారైపోయి ఇల్లు కుదబెట్టుకునే పైసలు జమ చేసుకునే ఇవాళ నువ్వు తీసి పాడేస్తావు, రేపు ఇంకోటి వస్తాడు, వాడు ఎక్కడ పోలే ఏం బతుకోవాలి? ఇవాళ నువ్వు కోట్లు ఎవడేద్దంటేనే నీ మాట లెక్క చేయలేదు, నీ ఓడే. మరి ఇవాళ నువ్వు ఇస్తావా అంటే మేము ఇస్తామంటావు అనుకో, మరి ఇంకోటి ఇస్తాడు అనుకో. మీకు అనుమానం ఉందా ఒకవేళ ఎలక్షన్ జరిగినా కూడా నిలబడదని అనుకుంటున్నారా? ఏది ఖచ్చితంగా మహారాష్ట్రలో ఉంది కదా, మహారాష్ట్రలో ఇట్లనే వీళ్ళలాగానే నిలిగితే ఎలక్షన్ పెట్టిన తర్వాత 2 సంవత్సరాల్లో పీక్ పడేసిండ్రు, మళ్ళా 2 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ అయినరు, ఇంటికి పోయిండ్రు అప్పుల పాలయ్యి. కళ్ళ ముందర కనబడుతుంది ఈ దేశంలో ఒకే చట్టం, ఒకటే రాజ్యాంగం. ఎట్లా మీరు ఆపగలుగుతారా? మీరు ఆపుతారా? ఎట్లా మరి దీనికి ఏంది? ఒకవేళ మీకు ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మీ కార్యాచరణ, మీ పార్టీ మా కార్యాచరణ, మా స్టేట్మెంట్ ఒకటే, 42% ఇస్తున్నావు, 42%తోనే పెట్టిపియాలి. నువ్వు కేంద్రం దగ్గర పోయి కొట్లాడతావా, కాళ్ళు మొక్తావా, గల్లబడతావా, లొల్లి పెడతావా, లేకపోతే సంప్రదింపులు చేస్తావా, ఏం చేస్తావో మాకు తెలియదు. రేపు మా ఓడు కోట్లు వేస్తే పోతే మా ఓన్ బతుకులు ఆగమవుతాయి, వాని జీవితం కష్టపడి సంపాదించిన పైసలన్నీ పోతాయి. కనుక నువ్వు 42% రిజర్వేషన్తోనే ఎలక్షన్ పోయి చెయ్యి, ఫస్ట్ పాయింట్. సెకండ్, నువ్వు ఇవన్నీ పార్లమెంటు, అసెంబ్లీ అవసరమైనటువంటి చాలా ఉన్నాయి మీరు వాగ్దానాలు, అవి 10 మందికి ఇవ్వు. రేపు జడ్జిమెంట్ వస్తుంది, రేపు జడ్జిమెంట్ రాగానే ఇమ్మీడియట్గా ఎంబీసీ మంత్రిత్వ శాఖ అయ్యి ఇంకా 2 మంత్రి పదవులు ఉన్నాయి కదా, గౌడ్ అయ్యి మా శ్రీహరికి ఒక మంచి హోంశాఖ అయ్యి, తర్వాత రెవెన్యూ శాఖ మా కొండా సురేఖకి, లేకపోతే మన పొన్నం ప్రభాకర్కి మంచి మంచి శాఖలు, పైసలు వచ్చే శాఖలు, డబ్బులు వచ్చే శాఖలు, పౌరుల శాఖలు నీ దగ్గర పెట్టుకొని, మీలాగనే శాఖలు వాళ్ళ దగ్గర పెట్టుకొని, మీలాగానే ఇక్కడ కూడా అట్లే ఉన్నది కదా. మేము 5-6 శాఖలు ఇచ్చిండ్రు మాకు, ఎక్సైజ్ శాఖనే మాకు ఇచ్చిండ్రు. అందుకే కదా ఎస్సీ ఎస్టీ బీసీలకు వైన్ షాప్లలో ఇచ్చి పడేసినాం, రిజర్వేషన్ ఇచ్చినాం. ఇంకా ఎక్కడైతే ఆర్థికంగా వాళ్ళు సంపాదించుకున్న కేసీఆర్ గారు బయటకు వచ్చి బీసీ మూవ్మెంట్ ని బిల్డ్ చేయొచ్చు కదా, దాని గురించి మాట్లాడతలేరు కదా. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇవాళ మేము అందరం బీసీ మూవ్మెంట్ లా కొట్లాడుతున్నాం అంటే ఆయన
అనుమతి ఉంటేనే కదా, పార్టీ అధిష్టానం ఉంటేనే కదా మీరు చేసుకోవాలి, మీరు చేసుకోవాలని. ఇలా మాకు మంత్రి శాఖలు ఇచ్చినప్పుడు కూడా మీరు నీరా పాలసీ చేస్తామంటే తెచ్చుకోండి, నీకు ఇచ్చినా కదా నీవే రాసుకో, తయారు చేసుకోవాలన్నాడు. ఈ దేశంలో ఎక్కడ లేనట్టు నీరా పాలసీ తీసుకొచ్చినాం. నీరా కేఫ్లు పెట్టాలని చెప్పి ఒక మోడల్ కట్టినాం. ఆత్మగౌరవ భవనాలు ఎక్కడో మేడ్చల్ దగ్గర ఇస్తా అని చెప్తే ఈటల రాజేందర్ గారు కూడా సాక్ష్యం దానికి. ఇప్పుడు మా పార్టీ లేకపోయినా కానీ జోగురామాన ఈటల రాజేందర్ గారు మేము కూర్చున్నాము. మేడ్చల్ అవతలు ఇస్తా అంటే దియోపోలిస్లో ఉన్నాయి ప్లాట్లు అని చెప్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చి కేసీఆర్ గారికి, సార్ ఇవి చాలా 50 కోట్లకు విలువ అయితే సార్ భూమి అంటే, నీదేమవుతుంది వాళ్ళదే కదా భూమి, మీరు రాసుకోండి ఇచ్చుకోండి అంటే మేమే కూర్చొని ఎవరెవరికి ఎక్కడెక్కడ అని చెప్పి ఇలా ఒక 5 ఎకరాలంటే 500 కోట్లు తక్కువ. మరి ఒక్కొక్క కులానికి ఒక 500 కోట్ల విలువైన భూమి, 100 కోట్ల విలువైన భూమి ఇలా ఇచ్చుకోండి అని చెప్పి మేము ఇచ్చిన వద్దని చెప్పలేదు కదా ఆయన. ఇలా హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచుతామంటే ఎంత పెంచాలని మమ్మల్ని అడిగిండు. హాస్టల్ సీట్లు ఎట్లా పెంచాలంటే మమ్మల్ని అడిగిండు. మీరు పెంచుకోండి, మీ శాఖలు ఇచ్చిన మీరు ఏం చేస్తున్నారని. మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేయాలన్నప్పుడు వద్దని చెప్పలే కదా ఏ అంశంలో కూడా. ఇలా మేము చెప్తా ఉన్నాం, మేము చేసి ఉండొచ్చు చేయలేదచ్చు, మా జనానికి తెలుసు, మా వల్ల బతికినరా లేదా, 3 పూటలు తిన్నరా లేదా వాళ్ళ ఆత్మకు తెలుసు. ఇలా చల్లగా ఉండరా ఇలా ఏ పరిస్థితులు ఉన్నారో ఇలా తెలుసు. ఇలా గౌడ్లు ఏ పరిస్థితి ఉన్నారో, యాదవులు ఏ పరిస్థితుల్లో, ఓట్లు వేసిన రెడ్డిలు ఏ పరిస్థితులు ఉన్నారో, ఏ వర్గం రైతుల అవసరం ఏ పరిస్థితులు. ఇప్పుడు మీ పార్టీలో సరే కవిత ఆమెను సస్పెండ్ చేయక ముందు ఆమె ఈ జీవోని సమర్థించినట్టున్నారు. సో దాని తర్వాత ఈక్వేషన్ లో కొంత సైలెంట్ అయ్యిర్రా. ఇప్పుడు ఎవరెవరు వ్యక్తులుగా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని వాళ్ళు వెలజెప్పిండొచ్చు. పార్టీగా మా స్టాండ్ మాత్రం పార్టీగా 42% ఇవ్వాలి, 42% ఇచ్చేదానికి ఎంత పోరాటం కానీ చేయాలన్నదే మా పార్టీ స్టాండ్. దానికి మేము కట్టుబడి ఉన్నాం 100%. ఇప్పుడున్నటువంటి జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, మరి మా విశారదన్ గారు కానీ, ఈ మన చిరంజీవులు గారు కానీ, వచ్చినటువంటి దాదాపు 45 సంఘాల ప్రతినిధులు కానీ, వాళ్ళు ఏ మాట కట్టుబడి ఉంటారో మాకు చెప్తే దాన్ని మేము కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా మాకు కావాల్సింది 42% ఇవ్వాలి. ఇస్తేనే ఓసీల మధ్య, బీసీల మధ్య, ఎస్సీల మధ్య. మీరు పార్టీ పరంగా పెట్టిన సమావేశం అయితే ఇది కాదు కదా, అదే అంటున్నా. కాదు, పార్టీ లైన్ లో మీరు ఏం సమావేశాలు అట్లాంటివి ఏం పెట్టలేకపోతున్నారా? పార్టీ అక్కడ ఏమన్నా పెట్టలేకపోతున్నారని ఇక్కడ వచ్చి మీరు ఏమన్నా? పార్టీ పరంగా మేము మహారాష్ట్ర పోయినాం, పార్టీ పరంగా తమిళనాడు పోయినాం, పార్టీ పరంగా గొడవలు చేసినాం. 15,000 మందితో మేము ఇదే బీసీపీ ఆధ్వర్యంలో సర్పంచుల సంఘం, ఎంపీటీసీల సంఘం, జిల్లా పరిషత్ చైర్మన్ సంఘంతో 15,000 మందితో చేసినాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు పెట్టిన సంఘమా ఇది? మేము అందరం అన్ని సంఘాలు కలిసి మీ ఆధ్వర్యంలో నడుస్తుంది. గౌరవ అధ్యక్షంగా ఉన్నాం నేను. అన్ని సంఘాలు టార్గెట్ ఏందో భవిష్యత్ 100% బీసీలకు న్యాయం జరగాలి. 42% స్పెషల్ ప్రత్యేక ఎజెండా తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు మీకు కూడా తెలుసు, మీ ఆత్మ కూడా తెలుసు. మీరందరూ చాలా మంది కూడా సపోర్ట్ చేసేది వాళ్ళందరూ కూడా. ఆ రోజు కూడా ఏదో మాట్లాడిండ్రు, కానీ ఆ రోజు కూడా మేము ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణ గురించి కొట్లాడతామని చెప్పినాం. రాజకీయ అవసరాలు కాదు కదా. అక్కడ కవిత గారు బీసీ అంటుందా? కవిత గారు బీసీ అంటుంది. బీఆర్ఎస్ లో ఎవరు అంటలేరని శ్రీనివాస్ గౌడ్ ఏమైనా ముందు పెట్టి ఈ యాంగిల్ లో నడిపిస్తున్నారా అంటున్నా. అట్లేదు ఏం లేదు. పార్టీ పరంగా మేము పార్టీ ఆఫీస్ గురించి కూడా మాట్లాడతాం. పార్టీ ఆఫీస్ లో కూడా మేము స్టేట్మెంట్లు ఇస్తాం. పార్టీ ఆఫీస్ కూడా మేము మీటింగ్ పెట్టుకుంటాం. కొంచెం అటువైపు వెళ్లకుండా అట్లా దీనికి సంబంధం లేదు. ఆమె అనక ముందు నుంచి కూడా మేము అంటున్నాం. ఆమె అనక ముందే మేము తమిళనాడు పంపించింది కేసీఆర్. ఆమె కదా ఆమె రాలేదు. రాలేదు కానీ ఆమె త్రూనే జరిగింది. 100% కాదు అది. కేసీఆర్ గారు మీరు తమిళనాడు వచ్చి చూసిరా అండి. తమిళనాడు తర్వాత మేమందరం కలిసిపోయి తమిళనాడు తీసుకొచ్చిన తర్వాత వారికి ఇచ్చిన దాని ప్రకారం అదే లైన్ లో రావడానికి మీరు ఏమైనా చేయండి అని చెప్పిండు. దాంతోనే ఉన్నది. అర్థాలు ఏం అనుమానమే లేదు. ఇది నిజాయితీగా ఈ జాతికి అన్యాయానికి గురైనటువంటి జాతికి మా తోడు మేమేదో చేయాలి అన్నటువంటి తపన తప్ప వేరే ఆమె పోరాటానికి దీనికి అస్సలు లేదు. మేము ఆమె కన్నా ముందు నుంచి అంటూ ఆమె జాగృతి నుంచి ఆమె అప్పటి నుంచి చేస్తుంది. ఆమెది సపరేట్ గా ఆమె చేస్తూనే ఉంది. ఆ రోజుల్లో పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆమె జాగృతిని చేసింది. బయటకు పోయిన తర్వాత కూడా చేస్తుంది. వ్యక్తిగతంగా ఎవరైతే వాళ్ళు చేస్తుంది. ఇప్పుడు ఇన్ని సంఘాలు చేస్తున్నాయి. విశారద మహారాజ్ ఎస్సీ, ఆయన వచ్చి బీసీలకు ఇవాళ ఖచ్చితంగా అన్యాయం జరిగిందని చెప్తుంది. అట్లా మాకు సపోర్ట్ చేసిన ఎవరైనా మేము ఆస్వాదిస్తాం, మాకు సపోర్ట్ చేసేవాళ్ళు, అంతే తప్ప అదేం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గౌడ్ గారు. థ్యాంక్ యూ. సో ఇది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.